హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్, మీరు చూస్తున్న తెలుగు టెక్నాలజిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే 40,000 రూపాయల లోపు మనం ఏ ఫోన్ కొనాలో చూద్దాం అనమాట. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 40,000 రూపీస్ ప్రైస్ బ్రేకర్లో అక్కడ చాలా ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట రైట్ నో అయితే. కాకపోతే ప్రతి ఒక్కరికి ఒక రిక్వైర్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో అది అందరికీ డిఫరెంట్గా అయితే ఉంటుంది. కొంతమందికి కెమెరాస్ అనేది ఎక్కువ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందన్నమాట. కొంతమందికి గేమింగ్ కోసం కావాలి, కొంతమందికి ఏంటంటే క్లీన్ యూఐ కావాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొంతమందికి ఫాస్ట్ ఛార్జింగ్ ఇలా అయితే చాలా అయితే ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కరికి అయితే సేమ్ అయితే ఉండదు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి. సో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అక్కడ ఫోన్స్ కూడా అయితే మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు 40,000 తీసుకోవాలనుకుంటే దాదాపు ఒక 10 ఫోన్ దాకా అయితే ఉన్నాయన్నమాట అక్కడ చూస్తే. కాకపోతే అందులో మనం 10 కొనలేము కదా. అందులో కొన్ని మంచి మొబైల్స్ ఉన్నాయి, కొన్ని మంచి మొబైల్స్ అయితే లేవన్నమాట. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఏవైతే మంచి మొబైల్స్ ఉన్నాయో, ఏవైతే మనం కొనదగ్గ మొబైల్స్ ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో కొనకూడని మొబైల్స్ గురించి నేను చెప్తాను అనమాట. సో ఈ మొబైల్స్ మీరు స్కిప్ చేస్తే మీ డబ్బులు అయితే సేవ్ అవుతాయి అనమాట. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఏ మొబైల్ చూస్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. సో అందుకే మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. నేను కోరుకునే ఫేవర్ కూడా ఒకటే, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా మోటివేషన్ ఫీల్ అయ్యి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ వీడియోస్ మీకోసం చాలా తీసుకొస్తాం అనమాట. సో అందుకే వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తాను, అసలు మీరు ఏ మొబైల్స్ కొనకూడదు చెప్తాను ఫస్ట్ అయితే. ఎందుకంటే అక్కడ 40,000లో చూసుకుంటే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందులో కొనకూడని మొబైల్స్ ఏంటంటే, ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ S23 FE కొనొద్దు. సో ఈ ఫోన్ కూడా మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. సో ఈ ఫోన్కి అంటే సామ్సంగ్ F సిరీస్ అంటే మంచి ఫోన్స్, కాకపోతే ఇది మీకు సేల్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కదా, అప్పుడు కొనండి. ప్రజెంట్ అయితే 40,000 పెట్టయితే మీరు కొనాల్సిన అవసరం లేదు. అండ్ Pixel 7 కూడా ఉంది. సో Pixel 7 స్టిల్ ఫోటోగ్రఫీ కోసం మాత్రమే బాగుంటుంది అనమాట. మిగతా మీరు గేమింగ్ కోసం కావచ్చు, జనరల్ యూస్కి వాడడానికి అంత అనిపించదు అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది ఫోటోస్ దిగడం కోసం మాత్రమే బాగుంటుంది తప్ప మిగతాలో ఇంకా ఆ ఫోన్లో చెప్పుకోదగ్గ పెద్ద గొప్ప విషయాలు అయితే ఏం లేవన్నమాట. 40,000 పెట్టి మనం కొనాల్సిన అవసరం లేదు. అండ్ Vivo V30 Pro కెమెరా ఒకటే బాగుంటుంది, మిగతా ఏవి అంత వర్త్ అని కాదనమాట. 40,000కి మీరు పెట్టదగ్గ మొబైల్ అయితే కాదు అది, అందుకే దాన్ని కూడా స్కిప్ చేసేయండి. అండ్ నథింగ్ ఫోన్ 2 ఇదొక చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఒక 1 year ఓల్డ్ అయిపోయింది కాబట్టి నేను చెప్పట్లేదు. అరౌండ్ 30K ఆ ప్రైస్ రేంజ్ లో వస్తే నథింగ్ ఫోన్ 2 తీసుకోవచ్చు. S23 FE కావచ్చు, ఇవన్నీ మీకు చాలా తక్కువ ప్రైస్ లో వస్తాయి కదా సేల్స్ లో, అప్పుడు మాత్రమే తీసుకోండి. 40,000 పెట్టి మాత్రం కొనొద్దు. అండ్ ఇంకా ఏవైతే మనం కొనదగ్గ మొబైల్స్ ఉన్నాయో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి Xiaomi CV14 అనమాట. ఫోన్ మనం ఎందుకు కొనొచ్చో మాట్లాడుకుందాం. ఇందులో కెమెరాస్ అనేవి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ కి బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి 2x లెన్స్, మీకు పోర్ట్రేట్ షాట్స్ అనేవి మీరు 2x లో అయితే దిగొచ్చు అనమాట. సో ఇక్కడ 3x ఇస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే అప్పుడు మీరు 75mm ఫోకల్ లెంత్ లో అయితే ఫొటోస్ తీయొచ్చు అనమాట. అవి ఇంకా డెప్త్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు డ్యూయల్ 32MP కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఒకటేమో మెయిన్ కెమెరా. ఫ్రంట్ కూడా మీకు 2 కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. లైకా పార్ట్నర్షిప్ లో మీకు కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి. పోర్ట్రేట్స్ అనేవి మీకు చాలా బాగా వస్తాయి అనమాట. ప్రీవియస్ గా మీరు చూసుకుంటే Xiaomi 13 Pro కావచ్చు, ఆ రేంజ్ ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట, పోర్ట్రేట్ షాట్స్ అనేవి. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.55 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది. చెప్పుకోదగ్గ అన్ని ఉన్నాయన్నమాట. అసలు ఇది లేదు అని చెప్పడానికి అయితే ఏమీ లేదు. డిస్ప్లేలో అయితే మీకు HDR10+ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, 12-bit ప్యానల్ తో వస్తుంది అనమాట. 68 బిలియన్ ప్లస్ కలర్స్ కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కటైతే ఉంటుంది. డిస్ప్లేలో పేరు పెట్టడానికి అయితే లేదు. క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. మీకు 4 సైడ్స్ కూడా మనకి కర్వ్ అయితే ఉంటుంది డిస్ప్లే అనేది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. డ్యూల్ టోన్ బ్యాక్ తో వస్తుంది అనమాట. అంటే మీకు సగమేమో లెదర్ బ్యాక్ తో వస్తుంది, సగమేమో ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. ఫ్రంట్ ఏమో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 తో వస్తుంది అనమాట. సో బిల్డ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, అన్ని బాగుంటాయి. సో ఒక్కటే కొంచెం ఒక మైనస్ అనిపించింది ఏంటంటే బ్యాటరీ అనమాట. సో 4700 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇది ఒక్కటి ఈ ఫోన్ లో కొంచెం ఒక మైనస్, అంటే పెద్ద మైనస్ ఏం కాదు. కాకపోతే ఈవినింగ్ దాకా వచ్చే ఛార్జింగ్ ఏంటంటే దీనిలో ఒక 1 hour 2 hours ముందే అయిపోతుంది అనమాట. మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే ఆ ప్రైస్ రేంజ్ లో ఈ ఫోన్ లో మీకు కొంచెం ఒక గంట కానీ ఒక అర్ధ గంట కానీ ముందే అయిపోతుంది. అంతే డిఫరెన్స్ ఉంటుంది తప్ప పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే మనకి 4700 mAh కి 5000 mAh కి అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చరికి OnePlus 12R అనమాట. సో ఈ ఫోన్ మనకి ఏదైతే OnePlus 11R ఉందో దానికి సక్సెసర్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది.
సో యూఎఫ్ఎస్ 4.0 ఇస్తుంటే బాగుండేది. ఇది అన్ని వేరియంట్స్ లో కూడా 3.1 స్టోరేజ్ తోనే వస్తుంది. 6.7 నుంచి 1.5 AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా డిస్ప్లే మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. HDR10+ ఉంటుంది, ప్రతి ఒక్కటైతే ఉంటుంది అనమాట. డిస్ప్లే కూడా ఇందులో మీకు చాలా బాగుంటుంది. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts కి ఈ ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఇది మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు కార్నింగ్ Gorilla Glass 5 అయితే ఉంటుంది. ఫ్రంట్ ఏమో విక్టర్స్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో బిల్డ్ అనేది చాలా బాగుంటుంది. 40,000 రూపీస్ లో మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే Xiaomi 14CV ఒకటి, OnePlus 12R ఒకటి వచ్చరికి బిల్డ్ క్వాలిటీ అనేది టాప్ నాచ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఫోన్ లో కూడా మీకు అదే ఆఫర్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మీకు OnePlus UI గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఫ్లూయిడ్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్ కి చాలా బాగుంటుంది. ఈ ఫోన్ లో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఫోన్ లో ఒక మైనస్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. సో కెమెరాస్ అంటే మెయిన్ కెమెరా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఏవైతే మిగతా ఫోన్స్ లో అట్లీస్ట్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇందులో ఒక 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నా బాగుండేది. ఎందుకంటే 11R కి 12R కి డిఫరెన్స్ అనేది వీళ్ళు ప్రాసెసర్ లో అలాగే బిల్డ్ క్వాలిటీలో చూపించారు, కానీ కెమెరాస్ లో అప్గ్రేడ్ అయితే ఏం లేదనమాట. ఇది ఒక్కటి నాకు మైనస్ అనిపించింది ఈ ఫోన్ లో. ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. మీరు గేమింగ్ కోసమైనా కావచ్చు, మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండాలన్నా, బ్యాటరీ బ్యాకప్ అన్ని చాలా బాగుంటాయి. ఒక్క కెమెరా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో టెలిఫోటో లెన్స్ ఇలాంటివి లేవన్నమాట. ఇదంతా పక్కన పెడితే ఈ ఫోన్ అయితే ఓవరాల్ గా చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది. 38,000 అయితే అట్లా వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ కి మీరు OnePlus నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అనేది ఈ ఫోన్ కి అయితే ఉంది. కొంతమంది ఏంటంటే మాకు OnePlus ఫోనే కావాలని చెప్పేసి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ ఫోన్ మీకు పక్కా సెట్ అవుతుంది. ఈ ఫోన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చరికి iQOO Neo 9 Pro. సో ఈ ఫోన్ నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే హార్డ్ కోర్ గేమర్స్ ఎవరైతే ఉంటారో, అంటే 40,000లో మేము గేమింగ్ తప్ప మిగతా ఏమేమి చేయం బ్రో, మాకు గేమింగ్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఇది మీకు బెస్ట్ చాయిస్ అనమాట. 40,000లో దీన్ని కొట్టే ఫోన్ అయితే అక్కడ ఏది లేదు, అంత బాగుంటుంది దీని పర్ఫార్మెన్స్ అనేది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. ఇది కూడా మీకు LPDDR5X RAM తో వస్తుంది. కాకపోతే ఇందులో 128GB స్టోరేజ్ ఉన్న దాంట్లోనేమో UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే 256GB ఉంటుంది కదా హైయర్ వేరియంట్ ఏదైతే ఉందో, దాంట్లో మీకు UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.7 నుంచి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో గేమింగ్ కోసం అయితే ఇది మీకు చాలా బాగుంటుంది. ఎట్లా అంటే మీకు బాగా హార్డ్ కోర్ గేమర్ అయితే మీకు సెట్ అయిపోతుంది. సో మీరు గేమ్స్ అనేవి మీరు అన్ని గ్రాఫిక్స్ లో ఆడొచ్చు. గేమింగ్ ఫీచర్స్ అనేవి ఈ ఫోన్ లో మీకు చాలా ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. Sony IMX920 సెన్సార్ తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో 2x లో కూడా మీరు పోర్ట్రైట్ షాట్స్ తీయొచ్చు. డెడికేటెడ్ గా ఎటువంటి పోర్ట్రైట్స్ లేకపోయినా కానీ సో వీళ్ళు సాఫ్ట్వేర్ సహాయంతో అయితే ఈ ఫీచర్ ని తీసుకొని వచ్చారు. సో అందులో కూడా మీకు ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. సో ఓవరాల్ గా ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా డిజైన్ కూడా దీనిలో ఒక హైలైట్ అని చెప్పవచ్చు అనమాట. మీకు లెదర్ బ్యాక్ తో వస్తుంది, డ్యూయల్ టోన్ కలర్ తో వస్తుంది అనమాట. సో డిజైన్ అనేది చూడగానే అంటే ప్రీమియం క్వాలిటీ కాకపోయినా, అంటే మిగతా ఫోన్స్ తో కంపేర్ OnePlus 12R అలాగే Xiaomi 14CV తో కంపేర్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీలో ఇది మీకు వెనకే ఉంటుంది. కాకపోతే చూడగానే మీకు కళ్ళకి బాగా కనిపిస్తుంది అనమాట కలర్ అనేది. లెదర్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫోన్ మీకు 35,000 అయితే వస్తుంది. అరౌండ్ మీకు 36 అట్లా ప్రైస్ లో అయితే వస్తుంది అనమాట. సో మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తుంది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ యావరేజ్ గా అయితే ఉంటుంది, కానీ గేమింగ్ కోసం అయితే బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు iQOO Neo 9 Pro. ఈ లిస్ట్ లో లాస్ట్ ఫోన్ వచ్చేసరికి Realme GT6 అనమాట. సో ఈ ఫోన్ మనకి రీసెంట్ గానే లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. LPDDR5X RAM అయితే ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో 6000 స్పీక్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు, కానీ యాక్చువల్ గా 6000 నిట్స్ అనేది అయితే రాదు. కాకపోతే టిపికల్ బ్రైట్నెస్ అనేది మీకు 1000 నిట్స్ దాకా అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళు మాత్రం 6000 నిట్స్ అయితే బాగా హైలైట్ చేశారు. కాకపోతే 6000 నిట్స్ అనేది ఇంతవరకు ఏ ఫోన్ లో లేదు. ఈ ఫోన్ లో వీళ్ళు బాగా టీస్ చేశారు. ఒక మెయిన్ సెల్లింగ్ పాయింట్ లాగా అయితే వీళ్ళు ఇండోల్ దీన్ని వాడుకున్నారు అనమాట. 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 120 watts కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. Sony LVT808 సెన్సార్ తో వస్తుంది అనమాట. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో కెమెరాస్ పర్ఫార్మెన్స్ అనేది ఈ ఫోన్ లో డీసెంట్ గా ఉంటుంది అనమాట. 40,000 ప్రైస్ బ్రాకెట్ లో OnePlus 12R తో కంపేర్ చేసుకున్నా గానీ కొంచెం బెటర్ గానే ఉంటుంది అనమాట.
సో ఓవరాల్ గా అక్కడ కెమెరాస్ కోసం అయితే మీకు Xiaomi CBN 14 బాగుంటుంది. సో రియల్మీ GT6 కూడా మనకి ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పొచ్చు. సో అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే మీరు 40,000 పెట్టుకున్న ఈ ఫోన్లో ఏంటంటే మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే రియల్మీ ఫోన్స్ లో UI అనేది మెయిన్ ఒక కారణం అని చెప్పొచ్చు. నా వరకైతే నేను ఇది నిజం. ఎందుకంటే మీరు 40,000 పెట్టి ఫోన్ కొన్నా రియల్మీ ఫోన్, 60,000 పెట్టి రియల్మీ ఫోన్ కొన్నా, 15,000 పెట్టుకున్న యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంచుమించు ఒకేలా ఉంటుంది అనమాట. సో వీళ్ళ దాంట్లో ఎక్కువ బ్రోట్వేర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు రియల్మీ యూఐలో. సో ఇదొకటి వీళ్ళు సరి చేసుకుంటే మిగతా అన్ని స్పెక్స్ లో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ లో అయితే ఈ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్ గా వీడియో అనేది. ఒకవేళ మీకు ఒక మంచి ఆల్రౌండింగ్ ఫోన్ కావాలి, ఎక్కువ మీరు కెమెరాస్ యూజ్ చేస్తారనుకోండి, Xiaomi 14CB తీసుకోండి. కాకపోతే బ్యాటరీ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అట్లా కాకుండా మీకు బ్రాండ్ వాల్యూతో ఒక ఫోన్ కావాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, మీరు వాడేటప్పుడు ఫోన్ చాలా మంచిగా ఉండాలి, మీకు బ్యాటరీ బ్యాకప్ మంచిగా ఉండాలనుకుంటే OnePlus 12R తీసుకోండి. ఒకవేళ మీరు గేమింగ్ కోసమే ఒక ఫోన్ కోసం చూసినట్లయితే iQOO Neo 9 Pro తీసుకోండి. ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి, అన్ని డిపార్ట్మెంట్స్ లో బాగుండాలి అనుకుంటే అక్కడ రియల్మీ GT6 తీసుకోండి. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా అయితే. సో ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మరొక కొత్త క్వాలిటీ కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.